హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న నాకు నా బైక్‌కి పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత నేను పంచర్ షాప్‌కి తీసుకెళ్ళాను. పంచర్ షాప్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడేంటి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ మనం చాలా డబ్బులు లాస్ అయిపోతాం. అసలు వాళ్ళు ఏ విధంగా టెక్నిక్ అనేది యూజ్ చేస్తారో మనకు అర్థం కాదు అసలు. నేను చాలా సేపు ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక నైట్ తెచ్చి పొద్దున్న దాకా పెట్టాను గాడి. గాలి అనేది ఆల్రెడీ ఉంది, చాలా వరకు ఒక 70% గాలి ఉంది టైర్‌లో. ఒక 30% తగ్గింది. నాకు డౌట్ వచ్చింది, పంచర్ అయిందా ఏమో ఒకసారి చెక్ చేపిద్దాం అనేసి నేను తీసుకెళ్తే ఆడేం జరిగింది, 4 పంచర్లు బయటపడ్డాయి. ట్యూబ్‌లెస్ టైర్ నాది. 4 పంచర్లు బయటపడ్డాయి. నేను షాక్ అయిపోయా. ఒకవేళ 4 పంచర్లు ఉంటే తెల్లారే వరకు గాలి ఉంటుందా టైర్‌లో? ఒక డౌట్. మేము అప్పటికి ఇద్దరు ముగ్గురం జర్నీ చేసాం. పొద్దున్న కూడా మా పాప, మా వైఫ్, నేను వేరే దగ్గరికి వెళ్ళేసి కూడా వచ్చాం. నాకు ఏ ప్రాబ్లం కలగల, పోయేసి వచ్చేసాం. అలా కూడా వెళ్ళొచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందా? డౌట్ వచ్చింది. సరే, పంచర్‌కి ₹100 లెక్కనిచ్చాను. ఒక ₹50 తక్కువ చేసుకొని ₹350 తీసుకున్నాడు. వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, అసలు ఏంటి, ఎలా సాధ్యం ఇది అని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను గాడి తీసుకెళ్ళి అక్కడ పెట్టానా, పెట్టినమ్మటే వాడు ఏం చేశాడంటే, గాలి వస్తున్న పైప్ ఉంది కదా, పైప్ తెచ్చి ఫుల్లుగా పట్టేశాడు గాడి. ఫుల్లుగా పట్టేసి ఆ తర్వాత చెక్ చేశాడు అనమాట. నాకు తెలిసి ఒక 55 రీడింగ్ ఉంటుంది కదా గాలి ఎంత అనేది, ఒక 55 వరకు పట్టింటారని నేను అనుకుంటున్నాను. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఆల్రెడీ పంచర్ లేసున్నాం కదా, 1, 2 వేసుంటాం కదా, నుంచి వస్తుంది. మధ్యలో వచ్చేసి అయితే ఫుల్ పట్టేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న లీకులు, ఆల్రెడీ ఉన్నటువంటి పంచర్లు ఇవన్నీ ఓపెన్ అయిపోయాయి. అంటే ఒక 40 మామూలుగా ఒక ట్యూబ్కి మనం ఎంత పట్టిస్తామంటే ఒక 38 నుంచి 40 ఈ ఈ 2 రీడింగుల్లోనూ మనం పట్టిస్తాం. మ్యాక్సిమం 38 పట్టిస్తాం. ఇంకొకరు ఎక్కువ కావాలనుకుంటే కొత్త టైర్లు అయితే ఒక 40 కూడా పట్టించుకుంటాం. అంతకుమించి ఎక్కువ పట్టాము. వీడేం చేశాడంటే, కనీసం వాడి దగ్గర అది ఉంటుంది కదా, ఎంత గాలి ఉందని చెక్ చేసేది, అది కూడా తీసుకొని చూడలేదు. 55 వరకు పట్టేశాడు. ఆల్రెడీ అంటే టైరు ఉబ్బుకుండేసింది. ఇంకా అంతే పెద్దగా రబ్బర్ కదా అది, గాలి కొట్టేసరికి ఇంకా పెద్దదైంది అన్నమాట. చిన్నగా ఉన్న లీక్ కూడా, పంచర్లు కూడా ఆల్రెడీ వేసున్న పంచర్లు కూడా ఓపెన్ అయిపోయాయి. అర్థమవుతుందా? అప్పుడుదా గట్టిగా పట్టుకున్న పంచరు ఆ గాలి ఎప్పుడైతే కొట్టాడో ఓపెన్ అయిపోయాయి. అది నాకు అర్థం కాలేదు. చూడు వాడేం చెప్తున్నాడు, చూడండి ఇక్కడ ఒక లీకు, ఇక్కడ ఒక పంచర్, అక్కడ ఒక పంచర్, అక్కడ ఒక పంచర్ అని చెప్పి 4 పంచర్లు చూపించాడు. అప్పటికి నేను వదిలేసాను, వద్దురా స్వామి, సన్న చిన్న గీయాలు అవుతాను, గాలి పోయేటని వదిలేసాను, వద్దురా స్వామి. ఇప్పుడు నా టైరు చిన్న అప్పటికి 1, 2 వదిలేసినా కానీ ఇప్పుడు బాగుంది. ఒక 30 పట్టిస్తున్నా కదా, 38, 40 పట్టిస్తున్నాను. ఇప్పుడు బాగుంది నా టైరు, ఏం ప్రాబ్లం లేదు, గాలి ఏం తగ్గడం లేదు. ఆల్రెడీ వాడు చూపించినప్పుడు పంచర్లు ఉన్నాయి. అయినా ఇప్పుడు నేను వదిలేసా, వద్దు నేను టైర్ చేంజ్ చేసుకుంటానని చెప్పి వదిలేసాను. 38, 40 పట్టిస్తున్నా, నాకు ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. చూసారా, ఇట్లాగన్నమాట. ఒక్కరోవన్న పంచర్లు వేసే వాళ్ళకి బుద్ధి, జ్ఞానం ఉండాలండి. మీరు మనుషులే కదా, ఎందుకు ఇలా స్కామ్స్ చేస్తారు? ఇంత పెద్ద స్కామా మరీను? అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పంచర్లు వేసుకోవాల్సిన వాళ్ళు ఈ పెట్రోల్ బంకుల్లో వేస్తుంటారు చూసా, వాళ్ళ దగ్గరకు పోండి. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ బంకులో పట్టుతుంటారు కదా గాలి, దాంతో ఒక 38 నుంచి 40 వరకు పట్టే వాళ్ళు పంచర్లు వేస్తారు. అర్థమవుతుందా? అసలు ట్యూబ్లెస్ వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నాకు తెలిసి అసలు పంచర్ సామాను బండిలో పెట్టేసుకున్నాం అనుకో, మన సిటీలో కానీ అయితే, ఇక్కడ అంటే వదిలేసేయండి, పల్లెల్లో, సిటీలో ఉండే వాళ్ళకి చెప్తున్నా, ఒక మ్యాక్సిమం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెట్రోల్ పంపులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. పోయి గాలి పరుచుకోండి, తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని సోప్ వాటర్ ఉంటుంది కదా, సోప్ వాటర్తో పంచర్లు చూసుకొని పంచర్లు వేసేసుకొని
అప్పటికి మొత్తం గాలి పోదు కదా, కొద్ది గొప్ప గాలి ఉంటుంది. అదే గాలితో మళ్ళీ పోయి గాలి పరుచుకుంటే సరిపోతుంది. వాళ్ళ దగ్గరకు పోయామంటే ఆడైనది ఒక పంచర్కి 4 పంచర్లు చూపిస్తారు. 400, 500 బొక్క పెట్టి రావాలా. టైర్ అయ్యేదే 1200, 1300. ఈ పంచర్లకి మనం కొత్త టైర్లకు కూడా బొక్కలు పెట్టేస్తారు వాళ్ళు. నేనైతే షాక్ అయిపోయా అసలు. నిజంగా ఎంత పెద్ద స్కామ్స్ ఉందా దీంట్లో, ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారా ఈ గాలి, టైర్లు, ట్యూబులు, పంచర్లలో అనేసి నేను ఎప్పటి నుంచి వీడియో చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు ఫ్రెండ్స్. మీరు ఈసారి ఎక్కడికైనా పంచర్ వేయించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళేసి 40 పట్టించుకోండి. లేదా పంచర్ షాపులో కాకుండా ఇక్కడ పెట్రోల్ బంకులు ఉండే పంచర్ షాపుల దగ్గర వేయించుకోండి. బెటర్గా ఏంటంటే మీకు అవకాశం ఉంటే మీరే వేసుకోండి ట్యూబ్లెస్కి. ఇక ట్యూబ్ అయితే ఖచ్చితంగా వాళ్ళే వేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు గాలి కొట్టే మిషన్ ఉండదు కాబట్టి. ట్యూబ్లెస్కి మ్యాక్సిమం మనమే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. మీరు ఈ స్కామ్ని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి 10 మందికి తెలిసేలాగా. కొంతమంది అయినా సేవ్ చేసుకుంటే డబ్బులు సేవ్ అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.